మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కోసము ప్రార్థన చేస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రార్థించండి. ఇప్పటికే 30 దేశాల్లో ప్రేమ సందేశం కార్యక్రమం ప్రజలు వింటున్నారు, చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థించండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు యూదులు యెరూషలేము అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదికాండము 15-17 అధ్యాయాల నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభా, మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీ యొక్క వాక్యం నుండి కొంతసేపు కొన్ని సత్యాలను మేము ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. అస్వస్థతతో బాధపడుతున్న సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం మీద ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారము మనము సబ్బాతు అనే అంశం చూసాం. ఈ సబ్బాతులో దేవుడు మనము ఆయనను ఆరాధించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు యూదులు యెరూషలేము. దేవునికి యూదులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నది ముందు మనం చూడాలి. ఎ గాడ్ హూ స్పీక్స్. ముందుగా మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడేవాడు అన్నటువంటి సత్యం మనకి అర్థమవుతూ ఉంది. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూడండి. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమ 3:14 చూడండి. మోషే దేవునితో ఒక మాట అంటూ ఉన్నాడు, నేను ఇశ్రాయేలీయుల వద్దకు ఎందుకు వెళ్ళాలి? వెళ్తే వారు నన్నేమని అడుగుతారు? వారు ఎవరు నిన్ను పంపించారు అని అడిగితే నేనేమని చెప్పాలి? ఆ ప్రశ్నలకి సమాధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవుని పేరేంటి? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఐ యామ్ హూ ఐ యామ్. నేను ఉన్నవాడను. ఈయన నోరు లేనివాడు కాదు. ఈయన మనము మాట్లాడితే తిరిగి ప్రతిస్పందించలేనివాడు కాదు. ఆయనే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేను ఎవరిని అనుకుంటూ ఉన్నారు? నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా, మీ తండ్రుల యొక్క దేవుణ్ణి. వారితో సహవాసం చేశాను, ఇప్పుడు మీతో సహవాసం చేయబోతున్నా. కాబట్టి ఇశ్రాయేలీయులను దేవుడు వదిలివేశాడా అన్న ప్రశ్న మనకి వస్తే, మనం ముందుగా దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడినటువంటి దేవుడు, తరము తర్వాత తరముతో ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మోషేతో మాట్లాడాడు. ఒక పొద, మండుచున్న పొద మోషేకి కనిపించింది కదా. మోషే ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ పొద కాలిపోతూ కనిపిస్తూ ఉంది కానీ కాలిపోవటం లేదేంటి? దేవుడు ఆ యొక్క మండుచున్న అగ్నిలో నుండి మోషేతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఐ హ్యావ్ సీన్ ద సఫరింగ్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క శ్రమ వేదన నేను చూశాను. వారిని విడిపించాలనే నేను నీ వద్దకు వచ్చాను అన్నాడు. నేను నిన్ను ఫరో యొద్దకు పంపించాలి. నా ప్రజలను ఈ దేశము నుండి పంపించాలి. ఐగుప్తు దేశము నుండి వారు విడిపించబడాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో సారాంశం అదే. దేవుడు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన ఎవరి మీదో ఆధారపడి బతికేవాడు కాదు. మనం సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాదు. నేను గాలి పీల్చాలి, గాలి లేకపోతే నేను బతకలేదు. నేను మంచినీళ్ళు తాగాల, మంచినీళ్ళు లేకుండా నేను బతకలేను. నాకు ఆహారం కావాలి, ఆహారం లేకుండా నేను బతకలేను. నేను సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్ని కాదు. నా చుట్టూ ఉన్న వాటి మీద నేను ఆధారపడాల్సిందే. దేవుడు అది కాదు. దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన తన యొక్క ఉనికి కోసం దేని మీద ఆధారపడేవాడు కాదు. హీ ఈజ్ అన్చేంజింగ్. అంటే ఆయన మార్పు లేనటువంటి వాడు, ఎప్పటికీ మారనివాడు. డస్ నాట్ ఇవాల్వ్ విత్ హిస్టరీ. చరిత్రతో మారేవాడు కాదు. అందుకనే దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడు ఒక నిబంధన ద్వారా వారితో మాట్లాడాడు, ఒక ధర్మశాస్త్రము ద్వారా వారితో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు అన్న సత్యం ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. మానవులు ఆయన యొద్దకు వెళ్ళలేదు, కానీ ఆయనే మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మాట్లాడే దేవుడు అన్న సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన నిబంధన చేసే దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన నిబంధన చేసేవాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరు గమనిస్తే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, ఆదికాండము 15వ అధ్యాయంలో మీరు చూడండి, మరియు ప్రొద్దు గుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహాము, నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నా. నువ్వేం చేయాలంటే ఒక పెయ్యను, ఒక పొట్టేలును, కొన్ని పక్షులను నువ్వు చంపి వాటి యొక్క కళేబరములను నీవు చీల్చాలి, వాటి రక్తము చిందించబడాలి, వాటి మధ్యలో నేను నడిచి వెళ్తాను అన్నాడు. దేవుడు నడిచెళ్ళాడు. ఒక అగ్ని వలె ఆయన
ఆ రక్తదారి మీద నడిచెళ్ళాడు. అబ్రహాము అక్కడ ఉన్నాడు. అబ్రహాము నిద్రపోయాడు. అబ్రహాము లేచినప్పుడు ఆయనకు ఈ జంతువుల యొక్క కళేబరాలు కనపడ్డాయి. అవి చీల్చి వాటి రక్తం అక్కడ ప్రవహించింది. ఒక రక్తపు రహదారి అక్కడ ఏర్పడింది. అప్పుడు దేవుడు ఆ యొక్క అగ్ని రూపములో వాటి మధ్యలో నడిచి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఆ నిబంధనలో దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహాము, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను. నువ్వు చూసేటటువంటి ఈ దేశాన్ని నేను నీకు స్వాస్యముగా ఇస్తాను. అదే విధముగా ఈ లోకములో ఉన్నటువంటి అందరికీ నేను నిన్ను నీ సంతానమును ఆశీర్వాదముగా చేస్తానన్నాడు. దేవుడు చెప్పినట్లే ఇశ్రాయేలీయులు ఈ ప్రపంచానికి ఆశీర్వాద కారణముగా మారారు. వారిలో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే మన విమోచకుడయ్యాడు. వారిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే పాపముల నుండి మనలను రక్షించి మనకు నిత్య రక్షణ, నిత్య విమోచన అనుగ్రహించాడు. ఈ మొట్టమొదటి నిబంధనలో కేవలము దేవుడు మాత్రమే పాల్గొనటం విశేషం. అబ్రహాముకు ఎలాంటి షరతులు లేవు. అబ్రహాము సంతానం మీద దేవుడు ఎలాంటి షరతులు పెట్టలేదు. అందుకనే దీనిని యూనిలేటరల్ ఓత్ అన్నారు. అంటే ఇది ఒకవైపు నుండే ఏర్పరచబడింది. దేవుని వైపు నుండే ఇది ఏర్పరచబడింది. ఐ విల్, ఐ గివ్, ఐ గ్యారంటీ, నేను ఇస్తానయ్యా, నేను చేస్తానయ్యా, నేను మాట ఇస్తున్నానయ్యా అని దేవుడు తన విశ్వసనీయతను ప్రకటించుకున్నాడు. అబ్రహాము యొక్క కార్యములు అక్కడ లేవు. దేవుడు పూర్తి బాధ్యతను అక్కడ తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఆదికాండం 17లో ఇది నిత్య నిబంధన అని పిలువబడింది. ఇట్స్ ఎన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఇది నిత్య నిబంధన. ఇది కాలముతో మారేది కాదు. వ్యక్తుల యొక్క స్వభావముతో మారేది కాదు. చరిత్రతో మారేది కాదు. ఇశ్రాయేలుల యొక్క పతనములతో మారేది కాదు. ఇది దేవుడు చేసిన నిత్య నిబంధన. అందుకనే ఆదికాండం 17:7 మీరు చూడండి, దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాం, నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు నాకు నీకు, నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధన. ఆ మాట గమనించండి. అది నిత్య నిబంధన. అది శాశ్వతం, ఇటర్నల్ కవెనెంట్. అది 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత, 5000 సంవత్సరాల తర్వాత మారేది కాదు. అందుకని ఈ రోజున దేవుడు తన నిబంధనను మర్చిపోయాడు అనేవారు ఈ మాట గమనించాలి. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను ఆయన వదిలిపెట్టలేదు. క్రైస్తవ సంఘమును ఇశ్రాయేలు దేశం యొక్క స్థానములో ఆయన తీసుకోలేదు. రిప్లేస్మెంట్ అన్నది జరగలేదు. ఎందుకంటే ఆయన నిత్య నిబంధనను
వారితో చేశాడు. వారిని ఒక జనాంగముగా, ఒక దేశముగా ఆయన కోరుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో ఉండి మిమ్మల్ని విడిపించను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వారితో ఏమంటా ఉన్నాడంటే, నేను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకుంటూ ఉన్నాను. ఎందుకని? మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ఏర్పరచుకోలేదు. మీరేదో చాలా బలం గలవారని, మీరేదో విస్తారముగా ఉన్నారని, మీరేదో ధనవంతులని, మీరేదో చాలా జ్ఞానవంతులని, అది కాదు. నేను మిమ్ములను ఎందుకు ఏర్పరచుకున్నానంటే, నా చిత్తముతో, నా ప్రేమతో, నా కృపతో, నా కనికరముతో నిన్ను ఏర్పరచుకున్నా. అది మన పట్ల కూడా అది సత్యమే. దేవుడు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ప్రేమించాడు. అదేదో మనలో ఏదో అందం ఉందని కాదు, ఐశ్వర్యం ఉందని కాదు, ఈలోక సంబంధమైన అంతస్తు ఉందని కాదు, ఈలోక సంబంధమైన జ్ఞానం ఉందని కాదు. అది కేవలము ఆయన ప్రేమ మాత్రమే. అది కేవలము ఆయన యొక్క కృప మహదైశ్వర్యం మాత్రమే. ఇశ్రాయేలీయులతో దేవుడు అదే మాట ఇక్కడ అంటా ఉన్నాడు. ఈ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ జరిగినప్పుడు దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడో చెబుతూ ఉన్నాడు. ఏ చోజన్ పీపుల్, వీరు ఏర్పరచుకొనబడినటువంటి జనాంగం, ఏ హోలీ నేషన్, ఒక పరిశుద్ధమైన దేశం. వారికి ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. మీరు పరిశుద్ధ జనము, నా యొక్క ఆజ్ఞలు మీరు పాటించాలి. ఈ లోకములో మీరు నాకు వెలుగుగా ఉండాలి. నేను మిమ్మలను మీ యొక్క సంఖ్యను బట్టి కాదు కానీ మిమ్మలను ప్రేమతో ఎన్నుకున్నాను. ఆ మాట మీరు గమనించాలి. అందుకనే ఈ రోజున దేవుడు ఇశ్రాయేలీయులను వదిలిపెట్టాడు అంటాం అవివేకం. ఎందుకంటే దేవుడు వారిలో ఏదో చూసి వారిని ఎన్నుకోవాలి. దేవుడు వారిలో ఏదో గొప్పతనం చూసి వారిని ఎన్నుకోవాలి. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను అని అన్నాడు. ఆ సత్యాన్ని మీరు గమనించండి. అదే విధముగా దేవుడు మాటిస్తే మీరు నమ్మొచ్చు. ఎందుకని? ఆయన పరిశుద్ధమైన వాడు కాబట్టి. ఏ నిబంధనకైనా గ్యారంటీ ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధత. అందుకనే యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మీరు ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో మీరు చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ యొక్క దేవుని దర్శనము యెషయాకి కలిగింది. ఈ యెషయా ఆ యొక్క దర్శనములో దేవుణ్ణి ఆయన చూశాడు, దేవుని యొక్క మహిమను చూశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన దూతలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ యొక్క దేవదూతలు ఆయనను ఆరాధించటము ఈ యొక్క యెషయా గారు చూశాడు. యెషయా చూసి ఆశ్చర్యపోవటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధత మనకు గ్యారంటీ. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన తనను తాను విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేసేవాడు కాదు. ఆయన మాట తప్పేవాడు కాదు. అయ్యో, నేను అనుకోనివి జరిగినాయా, అందుకనే నేను మాట తప్పాల్సి వచ్చింది అని ఆయన చెప్పేవాడు కాదు. నా శక్తి తగ్గిపోయింది, అందుకనే నేను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేను అని ఆయన అనేవాడు కాదు. ఆయనలో మోసం లేదు, అబద్ధం లేదు. ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చినటువంటి మాట ఎప్పటికీ ఆయన తప్పడు. మీరు బిలాము యొక్క ఉదంతం గురించి చదవండి. రాజైన బాలాకు ఇశ్రాయేలీయులను శపించాలి అనుకున్నాడు కదా. బిలాముకు అనేక బహుమానాలు ఇచ్చాడు కదా. రావయ్యా, ఇశ్రాయేలీయులను శపించు అని ఎంతో అభ్యర్థించాడు. బిలాము ఏమన్నాడు? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తన యొక్క స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. బిలాము ఒక మాట అంటూ ఉన్నాడు, బాలాకు, ఇశ్రాయేలీయులను శపించాలి అని నువ్వు కోరుకుంటున్నావే, అది అవివేకమయ్యా. ఎందుకంటే వారి పితరులతో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆయన స్వభావము మారేది కాదు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇస్తే చేయాల్సిందే. ఆయన మాట ఇస్తే స్థాపించాల్సిందే. ఇదిగో దీవించు అని నాకు ఆయన చెప్పాడు, నేను దీవించాల్సిందే. ఎందుకంటే ఆయనకి యాకోబులో ఏ దోషము కనబడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనము ఆయనకు కనబడలేదు అని కరాఖండిగా తేల్చి చెప్పాడు. ఆ మాట వినే బాలాకు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంత విలువిస్తూ ఉన్నాడా? దేవుని యొక్క స్వభావములో మార్పు లేదా అని ఆశ్చర్యపోయాడు. ఈ రోజున మనం కూడా గ్రహించాల్సింది అదే. యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు కూడా ఒక మాట ఇచ్చాడు, నేను మిమ్ములను రక్షిస్తూ ఉన్నాను. దేవుడు ఏ వాగ్దానం చేసినా మీరు దాన్ని నమ్మవచ్చు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఇశ్రాయేలీయులతో ఆయన చేసినటువంటి ఆ వాగ్దానము మారేది కాదు.
అందుకనే ఇక్కడ రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలీయులను శపించవయ్యా బాబు, శపించు, ఎన్నో బహుమానాలు ఇచ్చిన బెలాము అయ్యా ఏమని శపించను, షల్ ఐ కర్స్ హూమ్ గాడ్ హ్యాస్ నాట్ కర్స్డ్ అన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఇక ఎవరు కూడా మనల్ని శపించలేరు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు మనలను ఆశీర్వదించాడు. ఆయన మార్పు లేనివాడు కాబట్టే ఈ రోజున మనము ఆయన యొక్క వాగ్దానాలు నమ్మవచ్చు. అది నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువా, మరొకసారి నీ యొక్క వాక్యము ద్వారా ఈ రోజున మాతో మాట్లాడినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన యొక్క వాక్యమును విన్నటువంటి వారి జీవితములలో నీ యొక్క వాక్యమును మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం మీద ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. దాసుని రూపం పొందావయ్యా, పాడెదను నేనెల్లప్పుడూ. సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా, మార్గము సత్య